ఒకప్పుడు ధర్మవర్మ మహారాజు అనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యం చాలా పెద్దది. ప్రజలు సంతోషంగా జీవించేవారు. రాజుకు ఎంతో ఇష్టమైన రాణి ఉండేది. ఒక రోజు రాణికి వింత కోరిక వచ్చింది. మహారాజా, నాకు గాడిద కూర తినాలని ఉంది అంది రాణి. రాజు ఆశ్చర్యపోయాడు. కాని రాణి కోరిక తీర్చాలని వెంటనే సైనికులను పిలిచాడు. అడవికి వెళ్లి ఒక గాడిదను పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు అడవికి బయలుదేరారు. అక్కడ ఒక చిన్న బాలుడు కనిపించాడు. అతని పేరు చిన్నయ్య. అతడు చాలా తెలివైనవాడు, మంచి మనసున్నవాడు. సైనికులు గాడిద కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న చిన్నయ్య అడిగాడు. గాడిదను ఎందుకు తీసుకెళ్తున్నారు? సైనికులు రాజు ఆజ్ఞ గురించి చెప్పారు. చిన్నయ్య కొద్దిసేపు ఆలోచించి రాజమహలానికి వెళ్లాడు. మహారాజా, నేను ఒక ప్రశ్న అడగవచ్చా? అన్నాడు. రాజు నవ్వుతూ, అడుగు బాలకా అన్నాడు. మనకు సహాయం చేసే జంతువులను చంపి తినడం సరైనదా? గాడిదలు రోజంతా భారాలు మోస్తాయి. అవి మనకు సేవ చేస్తాయి. మనం వాటిని ప్రేమించాలి కదా అన్నాడు చిన్నయ్య. రాజు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. చిన్నయ్య మళ్ళీ చెప్పాడు. ఒక రాజు గొప్పవాడవడం అంటే తన ప్రజలను మాత్రమే కాదు, జంతువులను కూడా కాపాడాలి. రాణి కూడా ఆ మాటలు విని ఆలోచించింది. నిజమే మహారాజా, నాకు ఇప్పుడు అర్థమైంది. చిన్న కోరిక కోసం ఒక ప్రాణిని బాధ పెట్టకూడదు అంది. రాజు వెంటనే సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. గాడిదను ఎవరూ పట్టుకోవద్దు. ఇకపై మా రాజ్యంలో జంతువులకు హాని చేయకూడదు. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానెల్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.